హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే నాకైతే గూగుల్ యాడ్సెన్స్ నుంచి అయితే నాకు గూగుల్ యాడ్సెన్స్ వెరిఫై కొరియర్ అయితే నాకైతే వచ్చేసింది. సో ఇక్కడ చూడొచ్చు నాకు గూగుల్ యాడ్సెన్స్ కొరియర్ అనేది నాకైతే వచ్చేసింది. సో ఇది రావడానికి అయితే నాకైతే ఎగ్జాక్ట్లీ నాకైతే 1 మంత్ అయితే నాకైతే పట్టింది. సో నేనైతే సెప్టెంబర్ 1 అయితే నేనైతే గూగుల్ యాడ్సెన్స్ అనేది నేనైతే అప్లై అయితే చేశాను. సో ఇది మనకు వచ్చేసి అక్టోబర్ 1 అనమాట. అక్టోబర్ 1 ఎగ్జాక్ట్గా 1 మంత్ అయితే పట్టింది నాకైతే. సో ఫస్ట్ డే రావడానికి అయితే నేనైతే ఇంకా రాలేదనేసి నేనైతే సెకండ్ అటెంప్ట్ కూడా అయితే నేనైతే అప్లై అయితే చేసేసాను. కొంచెం అయితే అడ్రస్ అయితే చేంజ్ అయితే చేసి, సో మీరైతే కూడా అయితే కొంచెం అయితే వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నాకైతే చాలా టైం అయితే పట్టింది, చాలా ప్రెషర్ అయితే ఉంది. నాకైతే వస్తుందా రాదా, సో మా ఏరియా కొంచెం అయితే విలేజ్ కాబట్టి మాకైతే విలేజ్లో అయితే వస్తుందా రాదా. సో మనకి నార్మల్గానే మనకి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మనం బుక్ చేసుకున్నట్టు మాత్రం మనకి అంటే 4 నుంచి 7 డేస్ వరకు అయితే మనకైతే వర్కింగ్ డేస్ అయితే పడుతూ ఉంటుంది. సో మనకి ఇదైతే వస్తుందా రాదా అనేది నాకైతే చాలా అయితే డౌట్గా అయితే ఉన్నాను. సో బట్ ఈ రోజు అయితే నాకైతే ఇది అయితే మనకైతే వచ్చింది. సో ఇది మనకి రావడానికి అయితే చాలా టైం అయితే పట్టింది. నాకైతే ఫస్ట్ డే మాత్రం ఇది రావడానికి అయితే 1 మంత్ అయితే పట్టింది. సో నాకైతే తెలిసిన వాళ్ళే మనకి ఏమంటే పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా నాకైతే తెలిసిన వాళ్ళు మాకు రిలేషన్ అవుతారు కాబట్టి, సో అతనికైతే ఒక 2 to 3 టైమ్స్ అయితే నేనైతే చెప్పాను. సో ఇలాగైతే నాకైతే ఎక్స్టెన్షన్తో ఒక కొరియర్ అయితే రావాల్సి ఉన్నాను. సో అది రాలేదు అనేసి నాకైతే చాలా ప్రాబ్లం అయితే ఉంది అనేసి నేనైతే 2-3 కుతాలు అయితే అతనికి అయితే చెప్పాను. సో అతను కూడా అయితే నాకైతే చెప్పాడు. సో తొందరగా వచ్చినట్టు ఉంటే మాత్రం మనకి తొందరగా అయితే నీకైతే తెచ్చిచ్చేస్తాను అనేసి. సో పోస్ట్ మ్యాన్ కూడా అయితే మా ఊరోడు కాబట్టి నాకైతే చాలా ఫ్రెండ్లీగా అయితే అయిపోయింది. అలాగే నాకు ఒక ప్రాబ్లం అయితే వచ్చింది ఏమంటే, సో ఇది నేను సెప్టెంబర్ 1 అయితే ఇదైతే నేను అప్లై అయితే చేశాను. అలాగే నాకంటే ఆధార్ కార్డ్ కూడా అయితే నేనైతే అప్డేట్ అయితే చేశాను. సో ఆధార్ కార్డ్ కూడా అయితే అప్డేట్ అయితే చేశాను. సో నేను ఆధార్ కార్డ్ అనేది సెప్టెంబర్ 4లో అయితే నేనైతే అప్డేట్ అయితే చేశాను. సో ఆధార్ కార్డ్ అయితే చాలా తొందరగా అయితే నాకైతే వచ్చేసింది ఆధార్ కార్డ్ అనేది. సో నాకు ఒక 15 డేస్ లోపల అయితే నాకైతే ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ అయింది, మళ్ళీ నాకైతే వచ్చేసింది. సో నా ఆధార్ కార్డ్ నేనైతే మొబైల్ లింక్ అయితే చేయకూడను. సో ఆధార్ కార్డులో నేనైతే మొబైల్ లింక్ అయితే చేశాను కాబట్టి, సో నేను అదే ఒక చిన్న అప్డేట్ అయితే చేశాను. సో అది అప్డేట్ చేయడానికి జస్ట్ ఒక 15 డేస్ లోపల నాకైతే కొరియర్ అయితే వచ్చింది. సో ఫస్ట్ టైం కొరియర్ రాగానే నాకేమంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నాకైతే యాడ్సెన్స్ అనేది వచ్చేసింది అనుకున్నాను. సో బట్ అతను అయితే చెప్పాడు, సో ఇది యాడ్సెన్స్ది కాదు, సో ఇది ఒక ఆధార్ కార్డ్ అయితే వచ్చింది, సో నీ పేరు మీద అనేసి నాకైతే తెచ్చి ఇవ్వడం జరిగింది. సో మీరు కూడా అయితే యాడ్సెన్స్ కొంచెం అయితే టైం అయితే వెయిట్ అయితే చేయండి. సో లేకపోయినట్టుకుంటే ఫస్ట్ టైం కనుక మీరు కనుక అప్లై కనుక చేసుకున్నట్టు ఉంటే మాత్రం 1 మంత్ వరకు అయితే 100% అయితే వెయిట్ అయితే చేయండి. సో వెయిట్ చేసిన తర్వాత మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, రాకపోయినట్టుకుంటే కొంచెం అయితే మన అడ్రస్ అనేది కొంచెం అయితే చేంజ్ అయితే చేసుకోండి. సో చేంజ్ చేసుకున్న తర్వాత మీకు అయితే ఎలాగ మనకి ఆధార్ కార్డులో అయితే ఉంది సేమ్ అలాగే అయితే రాయండి. సో మనకి ఫస్ట్ లైన్లో మాత్రం సెకండ్ లైన్ మీ ఫోన్ నెంబర్ ఇవి అయితే ఇచ్చేయండి. సో అలా చేస్తే మాత్రం కూడా అయితే మనకైతే 100% రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ కనుక రాకపోయినా కూడా అయితే మనమైతే ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది మనమైతే చేసుకోవచ్చు. సో అడ్రస్ వెరిఫికేషన్ అనేది, సో అది అయితే మనం ఎలా అయితే చేసుకోవచ్చు అనేది కూడా అయితే మనకి చాలా ట్యూటోరియల్స్ కూడా అయితే ఉంటుంది. సో నేనైతే యూట్యూబ్ది ట్యూటోరియల్స్ అయితే నేను ఎక్కువ అయితే చేయను కాబట్టి, సో నా దాంట్లో అయితే ఉండదు. సో మనకైతే యూట్యూబ్లో అయితే చాలా ఉంటుంది. సో నా ఈ యాడ్సెన్స్ పిన్ అనేది మనమైతే ఎలా అయితే మనమైతే వెరిఫై అయితే చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో నా పీసీ నుంచి అయితే నేనైతే వెరిఫై అయితే చేస్తాను. సో దీనికోసం మనకి ఇక్కడ సైడ్ అని కనిపిస్తుంది చూడండి. ఈ సైడ్ అన్ని మనకంటే రిమూవ్ అయితే చేయాలని మనకి ఇక్కడ కనిపిస్తుంది. సైడ్స్ అన్నీ అయితే మనం అయితే రిమూవ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే చూపిస్తున్నాం చూడండి. సో సైడ్స్ ఈ 5 సైడ్, ఈ సైడ్, ఈ 3 సైడ్ నుంచి అయితే ఏ సైడ్ నుంచి అయితే మనం అయితే రిమూవ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నా పీసీ నుంచి అయితే నేను డైరెక్ట్గా వెరిఫై అయితే చేసేస్తాను. సో మనకి ఏ పిన్ అయితే వచ్చింది అన్నది అయితే. సో ఓకే ఫ్రెండ్స్. సో ఓకే, ఈ లెటర్ అనేది మనమైతే రిమూవ్ అయితే చేద్దాం. ఇక్కడైతే మనం చూడొచ్చు రిమూవ్స్ అనేసి సైడ్స్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇక్కడ సైడ్ నుంచి అయితే మనమైతే రిమూవ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇలాగైతే మనకైతే 2 సైడ్ నుంచి అయితే రిమూవ్ అయితే చేసేద్దాం. సో ఓకే, 1 సైడ్ అయితే మనకు వచ్చేసింది. సో 2 సైడ్ కూడా అయితే మనం రిమూవ్ అయితే చేసేద్దాం. సో 2 సైడ్ రిమూవ్ చేసిన తర్వాత మనకైతే కనిపిస్తుందా లేదా అనేది చూద్దాం. సో ఇక్కడైతే చూడవచ్చు నా పిన్ అనేది ఇక్కడైతే నాకు కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా అయితే మన పిన్ అనేది చూడవచ్చు. సో మనకి 3 సైడ్ కూడా అయితే నేనైతే రిమూవ్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను. సో అవసరం లేదు కాబట్టి. సో ఓకే, ఇప్పుడైతే మనకు క్లియర్గా అయితే మనకైతే పిన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మనమైతే ఎలా అయితే మన పిన్ అనేది మనమైతే సెటప్ అయితే చేసుకోవచ్చు, మన పిన్ అనేది వెరిఫై అయితే చేసుకోవచ్చు అన్నది కూడా అయితే మనకి మెన్షన్ అయితే చేస్తున్నారు. ఇక్కడైతే మన పిన్ కూడా అయితే మనకైతే కరెక్ట్గా అయితే పిన్ అయితే మనం ఎంట్రీ అయితే చేయాల్సి ఉంటుంది. సో నా పీసీ నుంచి అయితే నేనైతే ఎంట్రీ అయితే చేస్తాను, ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఓకేనా, ఆ పీసీలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఓకేనా, మన పీసీలోకి అయితే వచ్చాము. పీసీలోనైతే యాడ్సెన్స్ అనేది డైరెక్ట్గా అయితే ఓపెన్ అయితే చేసేద్దాం. సో ఒక యాడ్సెన్స్ అయితే ఓపెన్ చేయడానికి మనమైతే లాగిన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో లాగిన్ కూడా అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఓకేనా, లాగిన్ అయితే అవుతుంది. ఓకే, మన పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది.
సో ఓకేనా, లాగిన్ అయితే అవుతుంది. సో ఓకేనా, లాగిన్ అయితే అయింది కదా. సో ఇక్కడైతే చూడొచ్చు, నా డాలర్స్ కనుక చూసుకున్నట్టుంటే జస్ట్ నాకు వచ్చేసి ఒక మాత్రమే అయితే అయ్యింది. సో నాకైతే చాలా అంటే చాలా తక్కువ అయితే వచ్చింది. సో యాడ్సెన్స్లో చాలా అంటే చాలా అయితే వస్తుంది అనుకుంటారు ప్రతి ఒక్కరైతే. సో కానీ దాంట్లో చాలా అంటే చాలా తక్కువ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మీరు కనుక ఇంకొంచెం సపోర్ట్ కనుక ఎక్కువ కనుక చేస్తే డెఫినెట్లీ మన ఛానల్ కూడా అయితే కొంచెం అయితే బ్యాలెన్స్ అనేది ఎక్కువ అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడైతే మనకైతే పిన్ వెరిఫికేషన్ చూడడానికి ఇక్కడ చూడొచ్చు, మనకి వెరిఫై యువర్ బిల్డింగ్ అడ్రస్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా. సో నేనైతే 27 సెప్టెంబర్లో కూడా అయితే నేనైతే సెకండ్ టైం కూడా అయితే నేనైతే పిన్ అనేది అప్లై అయితే చేశాను. సో నా సెకండ్ టైం అయితే నేనైతే అప్లై అయితే చేశాను, కానీ సో నాకైతే ఫస్ట్ డే అనేది వచ్చేసింది. సో సెకండ్ డే అప్లై చేసిన తర్వాత ఇంక 5 days లోపల అయితే నాకైతే ఇదైతే వచ్చేసింది ఫస్ట్ డే అనేది. సో నాకు ఇక్కడ వెరిఫై అని కనిపిస్తుంది. సో వెరిఫై మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ నాకైతే టైం అయితే వచ్చింది కాబట్టి ఇప్పటివరకు రీసెంట్ మీద అయితే నాకు కనిపించడం లేదు. సో నాకు ఇక్కడైతే మనమైతే కనిపిస్తుంది చూడండి, యూ హ్యావ్ 3 time అటెంప్ట్ టైమ్స్ మాత్రం ఇక్కడ రిమైండ్ అనేది ఉంటుంది. సో మనం 3 time కనుక రాంగ్ కనుక ఇచ్చేసామనుకోండి పిన్ అనేది, సో చాలా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్గా మనం అయితే ఎంట్రీ అయితే చేయాల్సి ఉంటుంది. సో 3 time కనుక రాంగ్ కనుక ఎంట్రీ అయితే చేసినట్టుంటే మన యాడ్సెన్స్ అనేది అయితే బ్లాక్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సో దీనికోసం మనం అయితే మన పిన్ అనేది ఇక్కడైతే ఎంట్రీ అయితే చేయాల్సి ఉంటుంది. సో మన కొరియర్లో వచ్చిన పిన్ అనేది ఏది ఉంది యాడ్సెన్స్లో అనేది అదైతే మనం ఇక్కడైతే ఎంట్రీ అయితే చేయాల్సి ఉంటుంది. సో నా పిన్ అనేది ఇక్కడైతే కనిపిస్తుంది చూడండి. సో ఈ పిన్ అనేది మనం అయితే అక్కడైతే ఎంట్రీ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఓకేనా, నా పిన్ అనేది అయితే ఎంట్రీ అయితే చేసాను. సో ఇక్కడైతే మనం సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఓకే, ఇక్కడ చూడొచ్చు యువర్ బిల్డింగ్ అడ్రస్ తీసి వెరిఫై అయితే అయిపోయిందని ఇక్కడైతే మనకైతే కనిపిస్తుంది. సో మనకి ఇక్కడైతే వెరిఫై అయితే అయిపోయింది, అది కూడా అయితే ఆటోమేటిక్గా అయితే వెళ్ళిపోయింది. సో ఇలా చేసి మనం అయితే బిల్డింగ్ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా ఈజీగా అయితే మనం అయితే వెరిఫై అయితే చేసుకోవచ్చు. సో నా మీకు కూడా ఇది రావడానికి అయితే కొంచెం అయితే టైం అయితే పడుతుంది. డెఫినెట్లీ కొంచెం అయితే వెయిట్ అయితే చేయండి. వెయిట్ చేసిన తర్వాత ట్రై అయితే చేయడం అని మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో. అలాగే ఈ వీడియో గురించి మీకు ఎలాంటి డౌట్ కానీ క్వశ్చన్ కానీ ఉన్న డెఫినెట్ కామెంట్స్లో కామెంట్ అయితే చేయడం కూడా మర్చిపోద్దు. అలాగే నా ఛానల్ కనుక ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఇప్పుడు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. అలా పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.